నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం. బీహార్ ప్రజలను ఓటు బ్యాంకుగానే ఆర్జేడీ చూస్తోందని ప్రధాని విమర్శ. హన్మకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభోత్సవం. రైతులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపణ. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూసేకరణ జరుగుతోందని వెల్లడి. నారీ శక్తితోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న ఎన్ రామచంద్రరావు. కేంద్ర సంక్షేమ ఫలాలు తమవిగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని మండిపాటు. సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన బీజేపీ, జీహెచ్ఎంసీలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఆందోళనకు దిగిన నేతలు, కార్పొరేటర్ల నిర్బంధం. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు ఎదురుదెబ్బ. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు జారీకి న్యాయస్థానం నిరాకరణ. 3 వారాల్లో పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. ఏ పార్టీని లక్ష్యంగా చేసుకుని 130వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురాలేదన్న అమిత్ షా. ప్రజల్లో అనుమానాలు సృష్టించేందుకే రాహుల్ గాంధీ ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శ. వార్తల్లోని వివరాలు. బీహార్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గయాలో 13,000 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గంగానదిపై నిర్మించిన అంటా సిమారియా వంతెన ప్రాజెక్టును ప్రారంభించారు. బక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. గయా, ఢిల్లీ మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, వైశాలి, కొడెర్మా మధ్య బౌద్ధ సర్క్యూట్ రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. గయాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ అభివృద్ధిపైనే ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయని విమర్శించారు. బీహార్ను ఆర్జేడీ అంధకారంలోకి నెట్టిందని, విద్య, ఉపాధిని అడ్డుకుందని, ప్రజలను వలసల బాట పట్టించిందని మండిపడ్డారు. बिहार का तेज विकास केंद्र की एनडीए सरकार की बहुत बड़ी प्राथमिकता है। इसलिए आज बिहार चौतरफा विकास के रास्ते पर आगे बढ़ रहा है। बीते वर्षों में पुरानी समस्याओं के समाधान तलाशे गए हैं और नई प्रगति के रास्ते भी बनाए गए हैं। साथियों, बिहार के लोगों को आरजेडी और उनके साथी सिर्फ अपना वोट बैंक मानते हैं। उन्हें गरीब के सुख दुख, गरीब के मान सम्मान से कोई मतलब नहीं है. యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు, స్థానిక ప్రజలకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఇందులో భాగంగా నియామక పత్రాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేస్తున్నారు. హైదరాబాద్లో ప్రజాభవన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 360 మంది ఉద్యోగార్థులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం 1100 హెక్టార్ల భూమిని అందించిన వారికి ప్రభుత్వం విద్యుత్ శాఖలో ఉద్యోగాలను కల్పించింది.
రైతులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ జరుగుతోందని తెలిపారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారంలో మంత్రి పర్యటించారు. అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీర్లగడ్డ తండాలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలో భూసేకరణకు 25 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఎన్జీటీ కేసుకు సంబంధించి ప్రభుత్వం 10 కోట్లు చెల్లించిందని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హన్మకొండ రైతులకు నీరు అందిస్తామని పేర్కొన్నారు. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పనుల జాతర పేరు మీద వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టినారు. అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 46 పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో ప్రజా సమస్యలు, గ్రామ పంచాయతీలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతరత్ర గ్రామీణ ప్రాంత సమస్యలను పరిష్కరించే దిశలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు తమవిగా చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పల్లెపల్లెకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటించిన ఎన్ రామచంద్రరావు ఆలూరులో జరిగిన సభలో పాల్గొన్నారు. మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలకు ఉజ్వల గ్యాస్, ముద్రా లోన్, సుకన్య సమృద్ధి యోజన వంటి ఎన్నో పథకాలను మోదీ ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా ₹1 కోటి వరకు రుణం ఇస్తున్నట్లు చెప్పారు. నారీ శక్తితోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. గ్యాస్ పథకంలో ఉజ్వల గ్యాస్ కింద ఇచ్చేది మోడీ గారు. ఉజ్వల ఇస్తున్నాం అందరు గ్యాస్ అని చెప్పి చేతులు లేపారు కదా. అందులో సుకన్య సమృద్ధి యోజన కింద ఆడపిల్లలు పుడితే బేటీ బచావో బేటీ పడావో కింద బ్యాంకులో మీకు ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే మేజర్ అయ్యే వరకు ₹1,50,000 మీ పిల్లలకు వచ్చే ఆడపిల్లకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. నరేంద్ర మోదీ గారు తీసుకువచ్చినటువంటి స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియాలో ఒక 10 లక్షల నుంచి ₹1 కోటి దాకా మహిళలకు మాత్రమే. మీరు ఏదైనా వ్యాపారాలు చేయదలుచుకుంటే కోలాటరల్ సెక్యూరిటీ అనే షూరిటీ లేకుండా బ్యాంక్ నుంచి అంత పైసలు ఆ రుణాన్ని మీకు ఇచ్చి దాంట్లో వడ్డీ తక్కువ ఉంటుంది, మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజ్ల విషయంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను సవాల్ చేస్తూ వీరిద్దరూ వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పీసీ ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే దాన్ని తొలగించాలని ఆదేశించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఇక జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై తొలుత అసెంబ్లీలో చర్చించాకే ముందుకు వెళతామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కాపీ రూపంలో ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు సమర్పించారు. కేసీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలుగా ఉన్నందున అసెంబ్లీలో ప్రవేశపెట్టాకే చర్యలు తీసుకుంటామని ఏజీ కోర్టుకు తెలిపారు. కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాదులు దామా శేషాద్రి న్యాయుడు, హరీష్ రావు తరపున ఆర్యమ సుందరం, కమిషన్ తరపున ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేవెళ్ల నియోజకవర్గంలో పంట చేళ్లను పరిశీలించారు. చేవెళ్లలో చేపట్టిన సంపర్క్ అభియాన్ను హాజరయ్యేందుకు వెళుతూ రహదారి పక్కన ఉన్న పంట పొలాల్లోకి వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న రైతులతో ఎన్ రామచంద్రరావు మాట్లాడారు. పత్తి చేళ్లను, డ్రాగన్ ఫ్రూట్ పంటలను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ సమస్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వివరించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని రైతులకు ఎన్ రామచంద్రరావు వివరించారు. చెప్పండి. హైదరాబాద్లో బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారం కోరుతూ సచివాలయం ముట్టడికి ఆ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో నాయకులు, కార్పొరేటర్లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తుర్కయాంజల్లోని నేతలను అదుపులోకి తీసుకున్నారు. సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఆమెతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జై 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 మీడియా 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 కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలను, కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న మోసాలను ఈ రోజు ఎండగడుతూ తెలంగాణ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జీవో నెంబర్ 49ని రద్దు చేయాలని, పోడు భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 49ని జారీ చేయడం వల్ల దాదాపు 340 గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని హరీష్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పోడు భూముల సాగుకు సహకరిస్తున్న ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోడు భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో గిరిజనులు జీవనోపాధి కోల్పోతున్నారని హరీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పాల్వాయి హరీష్ చేపట్టిన ఆందోళనకు బీజేపీ సంఘీభావం తెలిపింది. గత 3 రోజులుగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్ల ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం జీవో నెంబర్ 49ని రద్దు చేయాలని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. బీజేపీ నేత రఘునాథ్ పాల్వాయి హరీష్ను కలిసి సంఘీభావం తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 49ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జియో 49 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎవరితోటి చర్చించకుండా దానివలన ఎన్ని గ్రామాల ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనే దాని మీద ఎటువంటి సర్వే చేయకుండా, ఎటువంటి స్టడీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వము తొందరపాట్ల తీసుకున్న నిర్ణయము జియో 49ని పూర్తిగా రద్దు చేయాలని 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న. పోడు భూముల సమస్యలు కూడా ఇంకా అనేక గ్రామాలలో పోడు భూముల సమస్యలు ఉన్నాయి. ఆ పోడు భూముల సమస్యలు గతంలో ఉన్న ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కుర్చేసుకొని పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తా అన్నాడు. ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలైంది. ఇప్పటి వరకు ఆ సమస్య మీద ఎటువంటి పరిష్కారం లేదు. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. 605 మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాష్ట్ర
రాష్ట్రంలో మొట్టమొదటి చేనేత ప్రొడ్యూసర్ కంపెనీ పోచంపల్లిలో ప్రారంభమైంది. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి చేనేత వస్త్రాలు, ఇకత్ చీరలకు విదేశాల్లోనూ మార్కెటింగ్ అవకాశం ఏర్పడనుంది. మరిన్ని వివరాలు. చేనేత రంగంలో ప్రొడ్యూసర్ కంపెనీలను విరివిగా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చేనేతలకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడానికి, వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవడానికి భారీ ఎత్తున పెట్టుబడులు అందిస్తూ ప్రోత్సహిస్తుంది. పోచంపల్లిలో చేనేత ప్రొడ్యూసర్ కంపెనీని రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ప్రారంభించారు. దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి చేనేత ప్రొడ్యూసర్ కంపెనీ పైలట్ ప్రాజెక్ట్ ఇది. చేనేతకారులు తయారు చేసిన చీరలను విక్రయించడానికి అవకాశాలను కల్పించడంతో పాటు విదేశాలకు ఎగుమతులు చేయడానికి కూడా చేనేత ప్రొడ్యూసర్ కంపెనీ ఎంతో దోహదపడుతుందని శైలజ రామయ్యర్ అన్నారు. విదేశాలలో నిర్వహించే ఎగ్జిబిషన్లో చేనేత వస్త్రాలను, ఇక్కత్ వస్త్రాలను, పోచంపల్లి పట్టు చీరలను విక్రయించడానికి వీలవుతుందని అన్నారు. నేతన్నలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని శైలజ రామయ్యర్ సూచించారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వీవింగ్ కమ్యూనిటీలో వారు పనిచేయడము, తర్వాత ప్రొడక్షన్ చేయించడము, కాబట్టి వారు ఇంకొక అడుగు ముందుకు వేసి ఈరోజు ఈ ప్రొడ్యూసర్ కంపెనీ పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీని కూడా వారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీకి మొదటి షోరూమ్ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రొడ్యూసర్ కంపెనీస్ని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కంపెనీస్ ద్వారా మనము ఒకవైపు ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయించుకోవడము అండ్ ఉపాధి కల్పించడము వీవర్స్కి, ఇంకొక వైపు మార్కెటింగ్ సైడ్లో మనము ఇంప్రూవ్డ్ మార్కెటింగ్ చేయించడానికి ఒక మంచి అవకాశము. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టుగా ఈ ప్రొడ్యూసర్ కంపెనీని ప్రారంభించడం జరిగిందని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్ అరుణ్ కుమార్ చెప్పారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 42 ప్రొడ్యూసర్ కంపెనీలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 90% సబ్సిడీతో చేనేతలకు అవసరమైన పరికరాలను సమకూరుస్తున్నట్లు తెలిపారు. నేతన్నలు తమ వస్త్రాలను నేరుగా విక్రయించడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయొచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 42 ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయి. ఈ 42 ప్రొడ్యూసర్ కంపెనీస్లో ఇది మొదటి ప్రొడ్యూసర్ కంపెనీ షోరూమ్ ఇది. తర్వాత ఇంకా పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత మిగతా ప్రొడ్యూసర్ కంపెనీస్కి కూడా షోరూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వారు ఇప్పుడు 90% సబ్సిడీతో ఎలక్ట్రానిక్ జాకార్డ్స్ ఇస్తున్నారు, మగ్గాలు ఇస్తున్నారు, తర్వాత ఆసు మిషన్స్ ఇస్తున్నారు, హ్యాండ్లూమ్ ఎక్విప్మెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కేంద్రం చేనేత ప్రొడ్యూసర్ కంపెనీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడాన్ని నేతకారుడు చులక రమేష్ స్వాగతించారు. తాతల కాలం నుండి చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. చేనేత వస్త్రాల వ్యాపారంలో గత 10 ఏళ్ల నుండి కొనసాగుతున్నామని, కొన్ని సందర్భాల్లో అమ్మకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేనేత ప్రొడ్యూసర్ కంపెనీని స్థాపించడం సంతోషంగా ఉందని అన్నారు. మా ఫాదర్ నుంచి కూడా మేము ఈ ఫీల్డ్లో ఉండి 45 సంవత్సరాలు అవుతుంది. తర్వాత నేను అంతో ఇంతో అంటే అన్ని రకాలుగా అన్ని స్టేట్లకు మేము సప్లై చేసినాము. అన్ని రకాల స్టేట్లకు సప్లై చేసిన తర్వాత మనం ఈ మధ్యన నేను కొంత మార్కెట్లో తిరిగినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ కొన్ని సంవత్సరాల పాటు మంచిగా ఉండి కొన్ని సంవత్సరాల పాటు పోతలేదు. ఒక 10 years మంచిగా ఉంటే ఒక 5 years డల్గా ఉంటుంది. నా ఆలోచన మేరకు ఏంటంటే అసలు డల్ కాకుండా ఈ యొక్క ఐటానికి ఎప్పటికీ ఏదైనా అడిషన్ చేయాలి. నాకు కూడా ఈ ప్రొడ్యూసర్ కంపెనీ తరఫున షోరూమ్ చేయడానికి పూర్తిగా సహాయ సహకారాలు అరుణ్ కుమార్ గారు అందించి ఈ షోరూమ్ పెట్టడం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి చేనేత వస్త్రాలు, ఇక్కత్ చీరల మార్కెటింగ్కు చేనేత ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటుతో మరింత ఊపు రానుంది. అలాగే ఆకర్షణీయమైన డిజైన్లతో తయారయ్యే పట్టు, కాటన్ వంటి వివిధ రకాల ఫ్యాబ్రిక్స్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు వంటి అనేక పోచంపల్లి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కలగనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నాగార్జున సాగర్కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. నాగార్జున సాగర్ డ్యాం 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతూ ఉండడంతో ఆ మనోహర దృశ్యాన్ని తిలకించేందుకు తరలి వస్తున్నారు. ప్రతిరోజు వేలాదిగా పర్యాటకులు నాగార్జున సాగర్ను సందర్శిస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యాంతో పాటు ఎత్తిపోతల, బుద్ధవనం, విజయ్ విహార్ పార్కును సందర్శిస్తున్నారు. నీటి విడుదల ఇలాగే కొనసాగితే వారాంతపు సెలవుల్లో మరింత పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.
సాగర్లో బోటు ప్రయాణానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. విజయ్ విహార్ కొత్త బోటింగ్ పాయింట్ నుంచి ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు బోట్లను నడుపుతున్నారు. పర్యాటకుల తాకిడిని బట్టి రోజుకు 2-3 ట్రిప్పులను నడిపిస్తున్నారు. నాగార్జున కొండకు వెళ్ళి తిరిగి రావడానికి పెద్దలకైతే 200 రూపాయలు, పిల్లలకు 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక సాగర్ నీటిలో జాలీ ట్రిప్ వేయాలి అనుకునే వారికి కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ట్రిప్పులు నడుపుతున్నారు. గంట సేపు నీటిలో ప్రయాణానికి పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 70 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. బోటు ప్రయాణాన్ని పర్యాటకులు చక్కగా ఆస్వాదిస్తున్నారు. పర్యాటకులను సురక్షితంగా నాగార్జున కొండకు తీసుకెళ్తున్నట్లు బోట్ డ్రైవర్ తెలిపారు. చరిత్ర ఆనవాళ్లను తెలిపే నాగార్జున కొండను తిలకించడం సంతోషంగా ఉందని, బోటు ప్రయాణాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నట్లు పర్యాటకులు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా నేను నాగార్జున సాగర్లో బోట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. జనాల కోసం సేఫ్టీ చూసుకోవడం కోసమని వాళ్ళు టికెట్ తీసుకొని రాగానే వాళ్ళకు లైఫ్ జాకెట్ ఇచ్చేసి వాళ్ళ సీట్లో కూర్చోబెట్టిన తర్వాత మేము బోటు ప్రయాణం చూసుకుంటాము. 2 స్విమ్మర్లతోటి, హెల్పర్లతోటి, డ్రైవర్లతోటి వాళ్ళని బోటు ప్రయాణం చేస్తాం. మేము ఇక్కడ బాగుంది, వెదర్ గిట్లా మంచిగా ఉన్నది, వాటర్ బాగా వస్తుంది, చూడదగ్గ ప్లేస్ మంచిగా చూడడానికి వచ్చినాం. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. వానలు బాగా పడుతున్నాయి కదా, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. సో గేట్లన్నీ ఎత్తితే డ్యామ్ బాగుంటుంది చూడడానికని పిల్లల్ని చూపించడానికి తీసుకొని వచ్చాము. చాలా బాగుంది. ఈ వాటర్ కూడా రైతులకు కూడా ఎంతో ఆనందం కలిగిస్తుంది. పంటలు బాగా పండడానికి, రైతులకు సాగు చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పర్యాటకులు కూడా చాలా మంది విజిట్ చేయడం జరుగుతుంది. నాగార్జున సాగర్ చూడడానికి వచ్చినాం, చాలా సంతోషంగా ఉంది. ఆ ఫ్యామిలీతో వచ్చాము, ఎప్పుడు చూడలేదు, చాలా హ్యాపీగా ఉంది, ఫ్యామిలీతో వచ్చాము. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ నిండు కుండలా మారింది. దీంతో 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 80,000 క్యూసెక్కులుగా ఉండగా వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 16 గేట్ల ద్వారా 49,280 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 6,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1,500 క్యూసెక్కులు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,090.8 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 79.65 టీఎంసీలుగా నమోదయ్యింది. ఏ రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కేరళలోని కొచ్చిలో నిర్వహించిన మనోరమ న్యూస్ కాంక్లేవ్ను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ గురించి ప్రస్తావిస్తూ నైతిక విలువలను మెరుగుపరిచేందుకు ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్పారు. ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జైలు నుంచి పరిపాలన చేయాలని ప్రజలు ఆశిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీకి చెందిన ప్రధానమంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కానీ జైలు పాలైతే వారు తమ పదవులు కోల్పోతారని తెలిపారు. ఓట్ల అవకతవకల గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై అమిత్ షా స్పందిస్తూ ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ఈసీ ముందుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో అనుమానాలు సృష్టించేందుకే రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో సత్కరించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కంగనా రనౌత్, రేఖా శర్మ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు సిపి రాధాకృష్ణన్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలను కలిశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ లోక్సభ ఎంపీగా, గవర్నర్గా సుదీర్ఘ సేవలు అందించారని ప్రశంసించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 3 రోజుల రష్యా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో భేటీ అయ్యారు. పుతిన్తో దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో రష్యా, యుక్రెయిన్ యుద్ధంతో సహా పలు అంశాలు చర్చించారు. 2 దేశాల మధ్య వాణిజ్యం, రష్యా నుండి ముడి చమురు కొనుగోలు అంశాలు కూడా చర్చకొచ్చాయి.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్పై అమెరికా విధించిన సుంకాలపై మాస్కో వేదికగా ఎస్ జయశంకర్ స్పందించారు. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్నది చైనా అని పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణకు భారత్ సాయాన్ని అమెరికా కోరిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా అగ్రరాజ్యమే సూచించిందని అన్నారు. రష్యాతో చమురు కొనుగోలు నెపంతో అమెరికా భారత్పై ఎక్కువ సుంకాలు విధించడంలో తర్కమేంటో అర్థం కావడం లేదని జయశంకర్ పేర్కొన్నారు. వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. వీటికి బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఆహారం అందించవద్దని, ఇందుకోసం నిర్దేశించిన ప్రాంతాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలంటూ ఆగస్టు 11న ఇచ్చిన తీర్పును సవరించింది. రేబిస్ లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటి వరకు షెల్టర్లకు తరలించిన వాటిని స్టెరిలైజేషన్ చేసిన తర్వాత విడుదల చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సవరించింది. పండుగ సీజన్లో భక్తులు ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా 380 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో పండుగ సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ రైల్వే అత్యధికంగా 296 సర్వీసులను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 11 నుంచి గణపతి ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభించింది. ఇందులో పశ్చిమ రైల్వే 56 గణపతి స్పెషల్ ట్రిప్పులు, కొంకణ్ రైల్వే 6 ట్రిప్పులు, నైరుతి రైల్వే 22 ట్రిప్పులను నడపనుంది. పండుగ సమీపిస్తున్న కొద్దీ సర్వీసులను క్రమంగా పెంచుతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, పంజాబ్, సిక్కింలలోని కొన్ని ప్రాంతాలలో కూడా రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలతో పాటు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలలో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. బీహార్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గయాలో 13,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం. బీహార్ ప్రజలను ఓటు బ్యాంకుగానే ఆర్జేడీ చూస్తోందని ప్రధాని విమర్శ. హన్మకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభోత్సవం. రైతులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపణ. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూసేకరణ జరుగుతోందని వెల్లడి. నారీ శక్తితోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న ఎన్ రామచంద్రరావు. కేంద్ర సంక్షేమ ఫలాలు తమవిగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని మండిపాటు. సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన బీజేపీ, జీహెచ్ఎంసీలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఆందోళనకు దిగిన నేతలు, కార్పొరేటర్ల నిర్బంధం. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు ఎదురుదెబ్బ. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు జారీకి న్యాయస్థానం నిరాకరణ. 3 వారాల్లో పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. ఏ పార్టీని లక్ష్యంగా చేసుకుని 130వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురాలేదన్న అమిత్ షా. ప్రజల్లో అనుమానాలు సృష్టించేందుకే రాహుల్ గాంధీ ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.